లంగ్ క్యాన్సర్ అనేది నాన్ స్మోకర్స్లో కూడా వస్తుంది అన్న విషయం మీకు తెలుసా? యాక్చువల్గా ఈ సంఖ్య పూర్వం చాలా తక్కువ ఉండేది, ఈ మధ్య గణనీయంగా పెరుగుతుంది. ఇది ప్రధానంగా ఎక్కువగా పొల్యూటెడ్ స్టేట్స్లో, పొల్యూటెడ్ సిటీస్లో ఎక్కువగా ఉండటం మనం చూస్తూ ఉన్నాం అనమాట. అసలు నాన్ స్మోకర్స్లో కూడా లంగ్ క్యాన్సర్ వస్తుంది అన్నది చాలామంది పేషెంట్స్ కూడా ఈ మధ్యకాలంలో ఆశ్చర్యంగా ఉంటుంది. అసలు ఏంటి ఈ నాన్ స్మోకింగ్ రిలేటెడ్ లంగ్ క్యాన్సర్, ఎలాంటి పేషెంట్స్లో వస్తుంది, ఏ పాపులేషన్ ఆఫ్ పేషెంట్స్ ఎక్కువ రిస్క్లో ఉంటారు అనేది డీటెయిల్గా వీడియోలో మాట్లాడుకుందాం. హాయ్, నేను డాక్టర్ దీపక్ ఉపాక, సీనియర్ కన్సల్టెంట్, మెడికల్ ఆంకాలజిస్ట్, కైజన్ హెమటాలజీ ఆంకాలజీ నెట్వర్క్. సో ప్రపంచంలో లంగ్ క్యాన్సర్ అంటే ఎక్కడైనా జనాలు అట్రిబ్యూట్ చేసేది ఇది స్మోకింగ్ వల్ల. కానీ మీకు తెలుసా, లంగ్ క్యాన్సర్ అనేది నాన్ స్మోకర్స్లో కూడా వస్తుంది. నాన్ స్మోకింగ్ లంగ్ క్యాన్సర్ అన్నది ఆల్మోస్ట్ 25 to 40% ఈ మధ్య కాలంలో ప్రపంచంలో లంగ్ క్యాన్సర్ పర్సంటేజ్ కింద మనం కాంట్రిబ్యూషన్ కింద కన్సిడర్ చేస్తున్నాం అనమాట. ఇండియాలో రీసెంట్గా ఒక కిందటి సంవత్సరం టాటా మెమోరియల్ హాస్పిటల్ వాళ్ళు ఇంకొన్ని మల్టీ ఇన్స్టిట్యూషనల్ స్టడీస్లో ఆల్మోస్ట్ వాళ్ళ పేషెంట్ పాపులేషన్లో 50% లంగ్ క్యాన్సర్స్ నాన్ స్మోకింగ్ పాపులేషన్లో వస్తుంది అని చెప్తున్నారు అనమాట. ఇది ఎక్కువగా టాటా మెమోరియల్ హాస్పిటల్ లాంటి దాంట్లో చాలా రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి కూడా పేషెంట్ రెఫరల్ సెంటర్ కాబట్టి రావడం జరుగుతుంది. వాళ్ళ పేషెంట్ పాపులేషన్లో కూడా 50% నాన్ స్మోకర్లు లంగ్ క్యాన్సర్స్ చూస్తున్నారు. ఇండియాలో దీనికి సంబంధించిన స్టాటిస్టిక్స్ ఇంకా అధ్యయనం చేయలేదు. కానీ ప్రపంచవ్యాప్తంగా చూస్తే ప్రతి 4 లంగ్ క్యాన్సర్ పేషెంట్స్లో 3 స్మోకింగ్ రిలేటెడ్ లంగ్ క్యాన్సర్ వల్ల అయితే 1 నాన్ స్మోకింగ్ లంగ్ క్యాన్సర్ వల్ల అవటం మనం చూస్తున్నాం అనమాట. సో ఎందుకు ఇది అవుతుంది అంటే ప్రధానమైన కారణం దీనికి ఎయిర్ పొల్యూషన్ అండి. ఇది మనం ఎపిడెమియాలజికల్గా చూసుకున్నా ఏ స్టేట్స్లో ఆర్ ఏ సిటీస్లో అయితే పొల్యూషన్ ఎక్కువగా ఉంటుందో అక్కడ ఈ నాన్ స్మోకింగ్ లంగ్ క్యాన్సర్ సంఖ్య గణనీయంగా పెరుగుతుందన్నమాట. ముంబై, బెంగళూరు, ఢిల్లీ, హైదరాబాద్ ఎక్కడైతే మనకి ఎయిర్ క్వాలిటీ పూర్గా ఉంటుందో, ఎక్కడైతే మనకి పొల్యూషన్ ఎక్కువగా ఉంటుందో వాళ్ళలో ఈ నాన్ స్మోకింగ్ లంగ్ క్యాన్సర్ రేస్ గణనీయంగా పెరుగుతుంది. ఈ నాన్ స్మోకింగ్ లంగ్ క్యాన్సర్కి ఉండే ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఇది విమెన్లో ఎక్కువగా, యంగర్ ఏజ్ గ్రూప్లో ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం అనమాట. వీటిలో కొన్ని రకాల జెనెటిక్ మ్యూటేషన్స్ ఈ ట్యూమర్స్ని డ్రైవ్ చేయడం వల్ల వీళ్ళలో టార్గెటెడ్ థెరపీస్ యూజ్ చేయడం, అవుట్కమ్స్ ఇంప్రూవ్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట. కొన్ని కంట్రీస్లో చైనా, తైవాన్, జపాన్, కొరియా ఇలాంటి కంట్రీస్లో ఈ నాన్ స్మోకింగ్ లంగ్ క్యాన్సర్ అనేది ఫెమిలియల్గా కూడా చూస్తూ ఉంటాం అనమాట. అంటే వంశపారంపర్యంగా కూడా ఈ నాన్ స్మోకింగ్ లంగ్ క్యాన్సర్ వచ్చే రిస్క్ ఉంటుంది. దీనికి జెనెటిక్ కాజెస్ ఇంకా తెలియట్లేదు, కానీ ఫ్యామిలీస్లో లంగ్ క్యాన్సర్ రిస్క్ గణనీయంగా పెరుగుతుంది. వీళ్ళు కూడా లంగ్ క్యాన్సర్ స్క్రీనింగ్ చేయించుకుంటాం మంచిది అని చెప్పి ఎవిడెన్స్ వస్తూ ఉందన్నమాట. సో నాన్ స్మోకింగ్ లంగ్ క్యాన్సర్ అనేది ఒక హెల్త్ హజార్డ్ కింద మారే అవకాశాలు ఉన్నాయి. అందరూ స్మోకింగ్ ఆపేస్తే లంగ్ క్యాన్సర్ రిస్క్ తగ్గుతుంది అనుకుంటున్నారు, కానీ నాన్ స్మోకింగ్ లంగ్ క్యాన్సర్ సంఖ్య గణనీయంగా పెరగటం మనకి ఎయిర్ పొల్యూషన్ కర్బ్ చేయాల్సిన అవసరం ఉంది అని ఎస్టాబ్లిష్ చేస్తుంది అనమాట. దీన్ని ఎలా క్వాంటిఫై చేస్తాము అంటే పార్టిక్యులేట్ మ్యాటర్ 2.5 అంటే 2.5 మైక్రాన్స్ కన్నా చిన్నగా ఉన్న మెటీరియల్ ఏవైతే ఉన్నాయో ఆ ఊపిరితిత్తుల చివరి భాగంలో ఉండి ఆ ఊపిరితిత్తులు క్లియర్ చేయలేకపోవడం వల్ల లంగ్ని డ్యామేజ్ చేస్తాయి అనమాట. సో దీంట్లో చాలా హెవీ మెటల్స్ ఈ PM2.5 సైజ్ కంటే తక్కువగా ఉండటం, ఈ హెవీ మెటల్స్ లంగ్ లోపల వెళ్ళటం వల్ల ఈ లంగ్ క్యాన్సర్ రిస్క్ గణనీయంగా పెరుగుతుంది. WHO ఏం చెప్తుంది అంటే ఈ PM2.5 మెట్రిక్ 5 కంటే తక్కువ ఉండాలి అని చెప్పి. ఇండియాలో యావరేజ్గా హైదరాబాద్ లాంటి సిటీస్లో ఇది 40 ఉంది. హెవీలీ పొల్యూటెడ్ సిటీస్ లైక్ ఢిల్లీ, ముంబై వీటిల్లో ఇది ఆల్మోస్ట్ 80 to 90 ఉందన్నమాట. సో అందువల్లే ఇలాంటి సిటీస్లో లంగ్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ గణనీయంగా పెరుగుతుంది. ఇవి కాకుండా వేరే నాన్ స్మోకింగ్ రిలేటెడ్ లంగ్ క్యాన్సర్ కాజెస్ ఏంటి అంటే రేడాన్ ఎక్స్పోజర్, అంటే ఎన్వైరన్మెంటల్ రేడాన్ ఎక్కువగా ఉండటం, ఆర్ ఇండోర్ స్మోకింగ్. అది ఈ మధ్య కాలంలో గణనీయంగా తగ్గింది. అంటే బయోఫ్యూల్ గ్యాస్ పొయ్యిలు కాకుండా కట్టెల పొయ్యి మీద పనిచేయడం. 4వ రిస్క్ ఫ్యాక్టర్ అంటే సెకండ్ హ్యాండ్ స్మోకింగ్, అంటే ఇంట్లోకి ఎవరైనా స్మోక్ చేయడం వల్ల ఆ స్మోక్ పీల్చిన వాళ్ళకి లంగ్ క్యాన్సర్ రిస్క్ పెరగవచ్చు. ఇవన్నీ తక్కువ రిస్క్ అయినా మిగతా వాళ్ళకి ఎక్కువ పాపులేషన్లో రిస్క్ పెరగడానికి కారణం ఎయిర్ పొల్యూషన్ అండి. సో ఎయిర్ పొల్యూషన్ అనేది మనకి ఫ్లైట్ క్యాన్సిల్ అవ్వడానికి కారణమే కాదు, మన హెల్త్కి కూడా ఫ్యూచర్లో చాలా పెద్ద హెల్త్ హజార్డ్ కింద మారే అవకాశాలు ఉన్నాయి.